వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఘటన కలకలం రేపుతుంది. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే శంకర్, గోపి ఇద్దరు కూడా అన్నదమ్ములుగా కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. శంకర్ కాలుకో వైరు, చేతికో వైరు తగిలించి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మద్యం కోసం డబ్బుల విషయంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి కూడా నిందితుడు గోపి పరారైనట్లు తెలుస్తుంది. శంకర్ ని హత్య చేసి వెంటనే గోపి పరారైనట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగిరెడ్డి ఫోన్ లో అందిస్తారు. ఎస్ రెడ్డి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది, డీటెయిల్స్ ఏంటి? రాత్రి అర్ధరాత్రి మాత్రం ఇక్కడ మెదక్ జిల్లా శివంపేట మండలము నూనె బిక్కియా తాండా గ్రామ పంచాయతీలో మాత్రం విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అక్కడ శంకర్ అని 35 సంవత్సరాల అన్నను గోపి అతి దారుణంగా అంటే విద్యుత్ షాక్ ఇచ్చి మాత్రం ఇక్కడ చంపడం జరిగింది. మద్యం తాగిన తర్వాత ఇద్దరు అంటే అన్నదమ్ములు ఒకే రూమ్ లో పండుకున్నారు. ఆ తర్వాత మధ్య రాత్రి లేచిన తర్వాత అతను అన్నకి ఒక నూటలు ఒక కాలుకు ఫేస్ మాత్రం చేతికి 2000 సపరేట్ గా ఇచ్చి ప్లగ్ ఇచ్చి ఆన్ చేయడం. ఆ తర్వాత అతను అర్ధనాదాలు కేకలు వేయడం తోటి బయట పండుకున్న తండ్రి వచ్చి లోపలికి వచ్చి చూస్తే అతను విద్యుత్ సప్లై తోటి అతను స్విచ్ ఆఫ్ చేసాడు. అంటే లైట్ బంద్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల ఆయనకి ఏం కనిపించలే. తన తండ్రికి మాత్రం షార్ట్ వచ్చిందని చెప్పడం తోటి అతను బయటకు వెళ్లి 10 మందిని పిలవడం, ఆ తర్వాత చుట్టు ప్రాంత వాసులకు తన విషయం చెప్పడము, ఆ లోపు వాళ్ళంతా ఇంట్లోకి బయటకు వచ్చి ఏం జరిగింది చూసే లోపే మాత్రమే ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత తన తమ్ముడు ఎప్పుడైతే గోపి తనను హత్య చేసిండో విద్యుత్ షాక్ ఇచ్చి, ఆ తర్వాత వీళ్ళంతా భయభ్రాంతులు కొట్టే అవకాశం ఉందని చెప్పి పారిపోయినట్లు కొంత సమాచారం అయితే వచ్చింది. నిజంగా గోపి ఆ తర్వాత శంకర్ కూడా అన్నదమ్ములు, ఆ తర్వాత తండ్రి మాత్రమే ఉంటుండు. ఆ మద్యంతో గడికి అంటే మద్యం తాగి ఆ తర్వాత గొడవ పడేవారు. ఆస్తి వివాదాలు కూడా కొంత రోజుల నుంచి కూడా ఈ ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరుగుతున్నాయి. ఆ తండ్రి కూడా వాదించే అంటే సరిది చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఎవరైతే తన తండ్రి ముగ్గురు ఉంటున్నారో ఒకే ఇంట్లో, శంకర్ భార్య మాత్రమే గొడవల కారణంగానే తను ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది తల్లిగారింటికి అని తెలుస్తుంది. నిజంగా శంకర్ ను అతి క్రూరంగా దారుణంగా విద్యుత్ సరఫరా చేసి చంపడము అతి హేయమైన చర్యగా అక్కడ ఉన్న గ్రామస్తులతో పాటు గ్రామంలో చాలా యువకులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజంగానే ఒకవేళ ఆస్తి వివాదము గొడవలు ఉంటే కూడా ఒకరి ఇంట్లో ఉండి మరొకరు వేరే చోట వచ్చి బతుకోవచ్చు. కానీ పోలీసులు కూడా 2 బృందాలుగా ఏర్పాటు చేసి గోపిని పట్టుకునే ప్రయత్నంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. బృందాలుగా మాత్రం పోలీసులు ఆ ప్రయత్నం విచారణ చేపట్టారు. నిజంగానే ఆ శంకర్ మృతదేహాన్ని తూప్రాన్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి ఆ తర్వాత పోస్ట్ మార్టం తర్వాత నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సునైనా ఇది మనం చూస్తే మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మాత్రం ఇంత క్రూరంగా విద్యుత్ సప్లై చేసి ఒక బల్బు అంటే ఆ ప్లగ్ లో 2000 ఒక వైరేమో చేతికి పెట్టి మరొక వైర్ కాలుకో పెట్టి 2 ఒకే చోట ప్లగ్ పెట్టి ఆన్ చేయడం. ఆ తర్వాత ఆయన కోలుకునే అంటే మద్యం మత్తులో ఆయన వైరు బిగించేంత సేపు ఆయన కూమరు అంటే దాదాపు ఆయన మద్యం మత్తులో ఉన్నాడు కనుక ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో. కానీ షాక్ ఇచ్చే వారికి ఫస్ట్ షాక్ తోట ఆయన ఆ మద్యం మత్తు దిగిపోయి బయటకు అరవడం, ఆ తర్వాత లేవలేని పరిస్థితిలో ఉండడం, ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్పి అంటే ఒక 2-3 క్షణాల్లోపే విద్యుత్ షాక్ తో ఆయన ఆ ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు మాత్రం విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో ఎంతసేపటి షాక్ తో చనిపోయాడనే వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు కనిపిస్తాయి. సో అయినా ఇది చూస్తే మాత్రము ఆ యొక్క తాండాలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజంగా గ్రామస్తులు బంధువులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. నిజంగా గోపిని కూడా అక్కడ ఉంటే దాడి జరిగే అవకాశం ఉంది కనుక ఆ గోపి ఎక్కడికి పారిపోయాడు అని చెప్పి కూడా 2 బృందాలుగా మెదక్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 2 బృందాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మాత్రం గోపిని పట్టుకునే ఆ ప్రయత్నంలో మాత్రం గాలింపు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఇక శంకర్ ను క్రూరంగా చంపినాక విద్యుత్ శక్తితో చంపినాక ఆ తండ్రి కూడా బయటకు వెళ్ళి తన చిన్న కొడుకు పారిపోవడము, ఆ తర్వాత అక్కడ జరిగిందంతా చూసి ఆ మద్య మత్తులో గొడవలు, ఆ తర్వాత ఆస్తి వివాదాల్లో తలదూర్చి తరచుగా ఆస్తికి సంబంధించిన మద్యం సంబంధించిన గొడవలు, ఆ డబ్బుల విషయంలో కూడా కొంత గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఆస్తి కూడా వీళ్ళిద్దరే ఆ గోపి శంకర్ 12 గుంటల కంటే ఎక్కువ మించి కూడా ఆస్తి లేదు, అంటే 12 గుంటల భూమి మాత్రమే ఉందని తెలుస్తుంది. ఇంకా నిజంగా అప్పులు కానీ మిగతా విషయాలు కానీ ఆ తండ్రి మాటల్లో తెలుసుకునే అవకాశం అయితే మనం చేద్దాం. వాస్తవం చూసినట్లయితే ఆ అర్ధరాత్రి ఈ యొక్క సంఘటన జరగడం పట్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. సునైనా మరి రెడ్డి, అన్నదమ్ములు అంటే కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు కానీ మరి చంపేసుకునేంత కక్ష అయితే ఎవరికి ఉండకపోవచ్చు. కానీ మరి గోపి శంకర్ విషయంలో ఏదైతే చేశారో అయితే దీని గురించి స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారంటే వీళ్ళిద్దరు బాండ్ చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు బాండ్ ఎలా ఉండేదని ఏమైనా అంటున్నారా? వాస్తవం చూస్తే ఒక తోబుట్టువులు అన్నదమ్ములు ఒకే రక్తంతో పుట్టిన అన్నదమ్ములు ఖచ్చితంగా కొంత ఆ కోపతాపాలున్నా ఆస్తి వివాదాలున్నా లేకపోతే మన మధ్య గొడవైన తల్లిదండ్రులు ఇద్దరికి సర్ది చెప్పి వాళ్ళకున్న గొడవను సర్దిమనే విధంగా వివరిస్తుంటారు. తండ్రి కూడా ఆ ప్రయత్నాలు చాలా సందర్భాల్లో చేశాడు. అంటే ఒకే ఇంట్లో తండ్రి శంకర్ గోపి ముగ్గురు మాత్రమే నివసించేవారు మాత్రము తరచుగా మద్యం తాగి గొడవ పడుతున్నారు. అది అంతవరకు ఉంటుంది అనుకుని తండ్రి నమ్మాడు. నిజంగా నిన్న అర్ధరాత్రి ఇద్దరు కూడా శంకర్ గోపి ఇద్దరు మద్యం తాగారు. మద్యం తాగిన తర్వాత లోపల రూమ్ లో మాత్రం
మాత్రం శంకర్ గోపి పండుకున్నారు, బయట వరండాలో మాత్రము తండ్రి పడుకోవడం జరిగింది. అంటే రోజువారికి వాళ్ళు అట్లా పడుకుంటున్నారు కాబట్టి అతను నమ్మడం జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి తన పెద్ద కొడుకు కేకలు వేయడంతో తండ్రి లోపలికి వెళ్ళడం జరిగింది. నిజంగా తోబుట్టువులు ఆ తర్వాత కలిసి ఉండేవారు. ఎప్పుడు కానీ చిన్న చిన్న కోపతాపాలు వస్తాయి కానీ, లేకుంటే మన ఆస్తి వివాదాలు వస్తాయి కానీ నలుగురు కూర్చుని పెట్టి ఆ సమస్యను పంచాయతీ పరిష్కారం చేసే అవకాశాలు ఉంటాయి. నిజంగా అన్నను చంపడం, ఆ తర్వాత తాను పారిపోవడము, తనకున్న రోజు కూడా అంటే ఇద్దరు కూడా మద్యం తాగడం, గొడవ పడడము, తండ్రి కూడా వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయడము, ఇది కంటిన్యూ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నిజంగా గ్రామస్తులు కూడా చాలా సందర్భాలు అంటున్నారు, అంటే కోపతాపాలు ఉన్నంత మాత్రం తల్లి అంటే తోబుట్టును చంపుకునేంత క్రూరంగా హింసించంటే కరెంటు షాక్ పెట్టి విద్యుత్ షాక్ తో చంపడము అంత ఏమైనా చర్య ఎందుకు దిగాడు గోపి, అసలు లోపల ఇంకేమైనా జరిగిందా అని గోపి మాత్రం పోలీసుల విచారణలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా మద్యం తాగడం వల్ల అతను మద్యం మత్తులో చేశాడా, లేకుంటే నిజంగానే కావాలని తన అన్నను చంపి ఈ రకంగా అంటే విద్యుత్ శక్తి చంపడం పట్ల కొంత పోలీసులు మాత్రం విచారణ చేశాడు. తన కక్షపూరితంగా తన అన్నను చంపి శంకర్ని చంపాలనే ఉద్దేశంతో మాత్రమే అంటే ఫేస్ నోటలు రెండు కూడా వేలు, ఒక వైపు ఏమో కాలుకు పెట్టడం, మరొకటి కూడా చేతికి పెట్టడము, ఈ రెండు వేలు ద్వారా అతను చంపి ప్రాణం తీసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ప్లగ్ పెట్టి ఆన్ చేయడం వల్ల ఒకేసారి శంకర్ కోమాల నుంచి అంటే మధ్యమత్తు నుంచి తేరుకునే సమయంలోపే తనకు ఏం జరుగుతుందో తెలిసే లోపే ప్రాణాలు విడిచిపోవడం వల్ల అంటే దాదాపు చనిపోవడం బాధాకరంగా అని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. సునైనా దీన్ని చూస్తే మాత్రము నిజంగా ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న మద్యం మత్తులు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న ఘర్షణలు పంచాయతీల్లోనే మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు అని చెప్పి కూడా కొంత విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా గోపి మాత్రం అరెస్ట్ అయిన తర్వాత ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకుంటే నిన్న జరిగిన ఆ మద్యం మాత్రం ఇది మద్యం మత్తులో ఇది ఇవాళ జరుగుతున్న పంచాయతీ విషయంలోనే అతను చంపాడా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయని తెలిసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సునైనా చూడొచ్చు, మెదక్ జిల్లాలో మాత్రం ఒకేసారి విద్యుత్ షాక్ తో తన సొంత అన్నను తోబుట్టును శంకర్ చంపడం, గోపి ఆ విధంగా గోపి పారిపోవడం, ఆ గ్రామంలో ఆ తాండాలో విషాదచారాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. నిజంగా మరి కాసేపట్లో మాత్రము ఆ తూప్రాన్ పోస్ట్ మార్టం నిర్వహించి శంకర్ డెడ్ బాడీని మాత్రము కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సునైనా రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రెడ్డి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న అన్నకి కరెంట్ షాక్ ఇచ్చి కూడా హత్య చేశాడు తమ్ముడు. అయితే మద్యం కోసమే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే గోపి శంకర్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయితే శంకర్ కాలికో వైరు చేతికో వైరు తగిలించి హత్య చేసినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గోపి పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసు అధికారులు దీని గురించి మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. శివంపేట మండలం నానుతాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 years ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికి గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్ లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్ లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీం చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్, మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి కూడా హత్య చేశాడు తమ్ముడు. బిక్యతాండా జీపీలోని నాను తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం కోసం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కూడా ఘర్షణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. శంకర్ గోపి ఇద్దరు అన్నదమ్ములు. శంకర్ కాలికో వైరు చేతికో వైరు తగిలించి హత్య చేశాడు గోపి. స్విచ్ ఆన్ చేసి తమ్ముడు గోపి అక్కడికక్కడే మృతి చెందాడు శంకర్. అయితే కేకలు విని ఇంట్లోంచి వచ్చిన తండ్రి అనంతరం అక్కడి నుంచి నిందితుడు గోపి పరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గోపి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.